అయితే డిఎంకే, కాకపోతే ఏఐడిఎంకే. ఇది గత 60 ఏళ్ళుగా తమిళ రాజకీయం. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో విజిల్ మోత మోగిస్తూ ఉంది. పార్టీ పెట్టిన 27 నెలల్లోనే విజయ్ సీఎం కాబోతున్నారు. సీఎం కుర్చీకి ఆయన కొద్ది దూరంలో నిలిచారు. విజయ్కి ఇది ఎలా సాధ్యమైంది? హేమీలు అనుకున్న వాళ్లే మట్టి కనిపించిన తమిళనాట ఈ విజయ్ ఇంతటి చరిష్మాను ఎలా సంపాదించాడు? ఆయన ఎలా సీఎం కాబోతున్నాడు? ఆ కుర్చీని ఆయన ఎలా సొంతం చేసుకోబోతున్నాడు అనే చర్చ ఇప్పుడు అందరూ వస్తుంది. అందరూ అనుకున్నట్టుగా అంత మాషీగా విజయ్కి ఆ సీటు దక్కలేదు, ఇన్ని సీట్లు ఆయన సాధించలేదు. ఆయన పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్తో ఉన్నారు, పర్ఫెక్ట్గా ఆలోచనతో ఉన్నారు. అటు ద్రవిడ రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ తమిళ రాజకీయాల్లోకి వ్యూహాత్మకంగా అడుగుపెట్టాడు. ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఒక రాజకీయంగా ఒక అడుగు వేయాలంటే, మరీ ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం లేని ఇలాంటి సినిమా నటులు ఒక అడుగు ముందుకేయాలంటే సరైన సమయం, సరైన వేదిక చూసుకోవాలి. కరెక్ట్గా టీవీకే అధినేత విజయ్ అలాగే చూసుకున్నారు. తనకు సరైన సమయం ఇదే అనుకున్నారు. తమిళ రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఉంది, శూన్యత ఉంది రాజకీయాల్లో. డిఎంకే 71 ఏళ్ల స్టాలిన్ నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఏఐడిఎంకే 70 ఏళ్ల ఎడప్పడి పళనిస్వామి నేతృత్వంలో నడుస్తోంది. ఈ ఇద్దరు కూడా వయసు మీరిన వాళ్ళుగా మారిపోయారు. ఈ రెండు పార్టీలు కూడా గత 60-70 ఏళ్ల నుంచి తమిళనాడుని పరిపాలిస్తూ ఉన్నాయి. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు, ఇద్దరు అవినీతి పరులన్న ముద్రను వేసుకున్నారు. రెండు పార్టీల అగ్రనేతలు కరుణానిధి కానీ, జయలలిత కానీ అవినీతి ఆరోపణలు కానీ మిగతా వాటి విషయంలో జైలుకి వెళ్ళి వచ్చారు, జైలు కూడా తిన్నారు. అదే ఇప్పుడు ఈ విజయ్కి వరమైపోయింది. అందుకే ఆ విజయ్ కరెక్ట్ సమయంలో కాలు దూపాడు. అటు పక్క అమ్మ లేదు, ఇటు పక్క కరుణానిధి లేడు. అమ్మలేని ఏఐడిఎంకే అనాథగా మారిపోతా ఉంది. అలాగే ఏఐడిఎంకి జయలలితను బూచిగా చూపించి గెలుస్తూ వచ్చిన డిఎంకే కూడా వయసు మీరిపోతూ ఉంది. డిఎంకే వచ్చిన అవకాశాన్ని అవినీతి మయంగా మార్చుకుంది. తమిళనాడును డ్రగ్స్కు అడ్డాగా, గంజాయికి అడ్డాగా మార్చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇది కరెక్ట్ టైంగా విజయ్ ఎంచుకున్నాడు. విజయ్ వయసు 51 ఏళ్ళు. ఆయన తండ్రి దర్శకుడు, ఆయన తల్లి నేపథ్య గాయని. ఇంతకు మించిన నేపథ్యం ఏమీ ఆయనకి లేదు. రాజకీయాల్లో కూడా ఆయన చురుగ్గా ఉండేవాడు. కాకపోతే ఆయన తీసిన కొన్ని సినిమాల్లో ఉన్న డైలాగులు కొన్నిసార్లు వివాదమయ్యాయి. అంతకు మించి ఆయన రాజకీయాల్లో ఏ రోజు కూడా రాజకీయాల మీద విమర్శ చేయలేదు, రాజకీయాల మీద మాట్లాడలేదు, రాజకీయాల మీద తన సమీక్షలు కానీ, రాజకీయాల మీద విశ్లేషణ కానీ చేసింది లేదు. కానీ 2024 ఫిబ్రవరి 2లో ఆయన తొలిసారి రాజకీయ రంగం మీదకి అడుగుపెట్టినప్పుడు ఏం సాధిస్తాడు ఈ విజయ్ అని అందరూ అనుకున్నారు. ఆయనకి కులబలం లేదు, ఖండబలం లేదు, రాజకీయంగా అనుభవం లేదు, ఏం చేస్తారనుకున్నారు. కానీ అలాంటి విజయ్ ఇప్పుడు తమిళనాడులో 2 అగ్రగణ్యమైన పార్టీలను అణగా దొక్కి తొక్కుకుంటూ పైకి వచ్చారు. ఆయన సీఎం సీటుకు దగ్గరగా పోతా ఉన్నారు. ఈ పార్టీ స్థాపన అంత ఆషామాషిగా కూడా జరగలేదు. ఆయన పర్ఫెక్ట్ ప్రణాళికను రూపొందించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహ నిపుణుడితోటి సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత కపిల్ సాహు అనే ఐపాక్లో పనిచేసిన వ్యక్తి నేతృత్వంలో టీంతో ఆయన సంప్రదించారు. ఆ టీం మొత్తం ఇక్కడ ఒక రోడ్ మ్యాప్ను సృష్టించేసింది, ప్లానింగ్ ఇచ్చింది, ప్రణాళిక ఇచ్చింది. ఎప్పుడు ఏ స్టెప్ ఎలా వేయాలి అనే దాని మీద విజయ్కి మార్గనిర్దేశనం చేసింది. వాస్తవంగా చూస్తే డిఎంకేకి ఉన్న కేడర్ బలం, ఏఐడిఎంకి ఉన్న కార్యకర్తల బలం 0 ఈ విజయ్ అనే వ్యక్తికి. రాజకీయంగా సినిమాల్లో రజనీకాంత్ తర్వాత తమిళనాట అంతటి స్టార్డమ్ ఉన్న అంత కథానాయకుడిగా విజయ్ పేరుంది. అలాగే అతనికి ఆంధ్ర, కేరళ, మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఆదరణ ఉంది. అంతే తప్ప రాజకీయంగా ఇటువంటి ఇది ఆయన సాధించలేకపోయారు. దానికోసమే ఈయన ఫస్ట్ టైం మొదటిసారిగా బయటకు వచ్చినప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నారు. ఈ రాజకీయ శూన్యతను బద్దలు కొట్టాలి, డిఎంకే మీద ఉన్న వ్యతిరేకతను, ఏఐడిఎంకే మీద ఉన్న వ్యతిరేకతను రెండింటి కూడా కలగలిపి చేజిక్కించుకోవాలనేది ఆయన నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే ఈ అడుగు పడింది. అలా ప్రణాళిక ప్రకారం వేసుకొచ్చారు. ఆయన పార్టీ ఒక యాప్ను పెట్టుకుంది. అదే టీవీకే నవ్ అనే ఒక యాప్. ఈ యాప్ నిన్నటి వరకు చూసుకుంటే దాదాపు 1,20,00,000 డౌన్లోడ్ అయ్యాయి. అంటే 1,20,00,000 మంది అటు యాప్ స్టోర్లోంచి ఇటు మిగతా సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. 1,20,00,000 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాడారు. అలాగే 50 లక్షల మంది తోటి కార్యకర్తల కేడర్ను టీవీకే పార్టీ ఏర్పాటు చేసుకుంది. 50 లక్షల మంది ఎప్పుడు చూసినా కూడా ఈ పార్టీకి అందుబాటులో ఉన్నారు. అదంటే అంత 27 నెలల క్రితం పుట్టిన పార్టీకి ఇంత షార్ట్ కట్లో ఇంతటి కార్యకర్తల బేస్ ఉండటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. రాష్ట్రంలో ఉన్న 234 నియోజకవర్గాల్లో 68,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్ బూతుల్లో ఒక్కొక్క దానికి 20 మందితో కార్యకర్తలతోటి 20 మందితోటి ఆయన ఒక టీంని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా నిత్యం పనిచేయడం వల్ల పెట్టారు. ఈ యాప్ ఎలా ఉంటుందంటే, ఈ యాప్ ద్వారా ఎప్పుడు చూసినా కూడా ఒక 15 లక్షల మంది యాక్టివ్గా ఉంటారు. ఈ 50 లక్షల మందిలో ఈ 50 లక్షల మందికి ఒకేసారి విజయ్ వైపు నుంచి ఆదేశాలు వెళతాయి. ఒక కార్యకర్తకు చెప్తారు, మీరు ఇప్పుడు వెళ్ళి ఒక 10 కరపత్రాలను
ఇంటింటికి పంచండి అనే ఒక ఆదేశం వెళ్తే ఆ కార్యకర్త 10 ఇళ్ళకి వెళ్ళి కరపత్రాలు పంచారు. అలాగే ఇప్పుడు మీరు వెళ్ళి విజిల్ గుర్తున్న పోస్టర్లను 10 ఇళ్లకు అంటించండి అంటే వాళ్ళు వెళ్ళి 10 ఇళ్ళకి అంటించారు. అలాగా ఒకరికి తెలియకుండా ఒకరితోటి కార్యకర్తలతోటి టాస్క్ ఇచ్చి ఈ పనులన్నీ చేయించారు. విజయ్కున్న ఆ హీరో ఇమేజ్ అంతా కూడా దీంట్లో ఉపయోగపడింది. అటు డిఎంకేని చూశారు, డిఎంకే నాయకత్వాన్ని చూశారు, ఇటు ఏఐడిఎంకేని చూశారు, ఏఐడిఎంకే నాయకత్వాన్ని చూశారు. ఏఐడిఎంకే ఏమో బీజేపీతో ఒకసారి 2001లో పొత్తు పెట్టుకుంటుంది, 2024 పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి వదిలిపెడుతుంది. అలాగే డిఎంకే వచ్చేసి 13 పార్టీలతోటి ఈసారి అది కూటమిగా ఏర్పాటు చేసుకుంది. అంటే గెలవడానికి ఈ పొత్తుల పంచాయతీలు పెట్టుకుంటున్న ఈ పార్టీలన్నీ కూడా ఒంటరిగా వస్తున్న టీవీకేని ఎదుర్కోవడానికి ఇన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవచ్చాయి. కానీ టీవీకే మాత్రం విజయం మాత్రం ఒంటరిగా తాను ఈ రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్న తర్వాత మొత్తం సోషల్ మీడియా ద్వారానే ఆయన ఈ వ్యవహారం అంతా కూడా నడిపించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ టీవీకే నవ్వు అనే యాప్పే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపింది. ఇలా మనం చెప్పుకున్నట్టుగా ఇంటి నుంచే సభ్యత్వం తీసుకునే అవకాశం కూడా కల్పించారు. అంటే మిస్డ్ కాల్ ఇచ్చేస్తే లేకపోతే యాప్లో మెసేజ్ పెట్టినా కూడా 10 రూపాయలు కట్టిన వాళ్ళందరూ కూడా సభ్యత్వం వస్తుంది. ఐడి కార్డు, క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి మెంబర్షిప్ వచ్చింది. ఇలాగా ఈ యాప్ తోటి రకరకాలుగా ప్రయోగాలు చేశారు. ఈ యాప్ను ఉపయోగించుకునే మొత్తం వాళ్ళు ప్రచారం చేశారు. ఎవరైనా విజయ్కి వ్యతిరేకంగా నెగిటివ్గా ఒక కామెంట్ కానీ నెగిటివ్గా ఒక పోస్ట్ కానీ ఏదైనా సామాజిక మాధ్యమాల్లో పెడితే వెంటనే 5 నిమిషాల్లోనే విజయ్ యంత్రాంగం దానికి సంబంధించిన వ్యతిరేకంగా ఏమైనా వస్తే దాన్ని ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్ళి దీంట్లో ఉన్న నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది 5 నిమిషాల్లో చెక్ చేసి అదే 5 నిమిషాల్లో తిరిగి ఆ 50 లక్షల మందికి పంపుతుంది. ఆ 50 లక్షల మంది ఎన్నో లక్షల మందికి పంపుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న టీంతో సాధ్యమైపోయింది. అంటే ఇదంతా కూడా ఆషామాషిగా కాదు. తమిళనాడులో ఉన్న 5.5 కోట్ల 6 కోట్ల మంది ఓటర్లని కలవడానికి అంత సమయం కూడా ఆయన దగ్గర లేదు. ఆయన ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసిన ధర్నా లేదు, దీక్ష లేదు, ఆమరణ నిరాహార దీక్ష లేదు, ఏమీ చేయలేదు. ఎలక్షన్ వస్తుండగా ఆయన ప్రచారం మొదలుపెట్టాడు. కొన్ని చోట్ల ప్రచారానికి వెళ్ళాడు, కొన్ని చోట్లకు వెళ్ళలేకపోయాడు. కార్యకర్తలు ఆయన తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో కూడా చాలామంది ఆయనకి ముఖపరిచయం కూడా లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి విజయ్ ఇంత కసరత్తు చేశారు. తెర వెనక ఇంత కసరత్తు జరిగింది. ఈ యాప్ ఒక దాన్ని మెయిన్గా పెట్టేశారు. ప్రధానంగా విజయ్ నమ్ముకున్నది 18 to 35 years ఉన్న ఆ సెక్టార్ను. మొత్తం తమిళనాడు ఓటర్లో వీళ్ళ సంఖ్య 2,10,00,000. అంటే మొత్తం ఓటర్లో 35%. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం ఇప్పటివరకు టీవీకేకి వచ్చిన సీట్ల ప్రకారం చూసినా కానీ ఓట్ల ప్రకారం చూసినా 35% ఓట్లు టీవీకేకి వచ్చాయి. అంటే విజయ్ ఏదైతే తన ఓట్ బ్యాంక్ అనుకున్నాడో, తన టార్గెట్ ఓట్ బ్యాంక్ అనుకున్నాడో ఆ ఓట్ బ్యాంకుని ఆయన రీచ్ అయ్యాడు. 18 to 35 years లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన టార్గెట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఆయనకు ఓట్లు వేసినట్టుగా అర్థమవుతుంది. అలాగే పోయినసారి 136 సీట్లు డిఎంకేకి వచ్చాయి. ఇప్పుడు ఈ సమయానికి ఆ పార్టీ 70-75 సీట్ల మధ్య ఉంది. అంటే దాదాపు 50-60కి పైగా సీట్లను డిఎంకే కోల్పోయింది. అవన్నీ కూడా టీవీకే ఖాతాలోకి వచ్చాయి. అలాగే పోయినసారి 66 సీట్లు తీసుకున్న ఏఐడిఎంకే ఇప్పుడు 50-52 దగ్గర ఉంది. అంటే ఆ పార్టీ కూడా ఒక 15-18 సీట్లను కోల్పోయింది. ఆ సీట్లు కూడా టీవీకే ఖాతాలో పడిపోయింది. అంటే కొత్తగా ఓటు బ్యాంకు, జీరో ఓట్ బ్యాంకు ఉన్న టీవీకే ఇన్ని రకాలుగా ప్రయత్నాలు సోషల్ మీడియా ఈ విధంగా చేసుకుంది. అలాగే అటు పక్కన జనాన్ని ఆకర్షించడానికి ప్రధానంగా నమ్ముకుంది. రాజకీయంగా కొన్ని నినాదాలు కూడా తీసుకుంది. నాకు డిఎంకే రాజకీయ శత్రువు అని చెప్పారు. అలాగే బీజేపీ సైద్ధాంతిక శత్రువు అని చెప్పారు. అంటే నాకు ఎవరితోనూ మిత్రత్వం లేదు, వాళ్ళు నాకు ఏ విధంగా శత్రువులు అవుతారు, నాకు రాజకీయంగా ఏ విధంగా అవుతారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఒకవైపున ఈ ప్రచారం చేస్తూ ఉంటే ఆయన సినిమాటిక్గా ఆయన ప్రచారం జరిగింది. జనంలోకి వెళ్ళారు, మీ ఓటు నాకు ఇవ్వండి, నా సీటు నేను మీకు ఇస్తాను అని చెప్పారు. అంటే సీఎం అనే వ్యక్తి మీతోనే ఉంటాడు, మీరు చెప్పినట్టే వింటాడు అనే దాన్ని, ఆ నేరేటివ్ని జనంలోకి తీసుకుపోయారు. తండోపతండాలుగా జనం ఆయన పర్యటనకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. కొన్ని చోట్ల తొక్కిదాట్లు జరిగి కొన్ని చోట్ల 20 మంది వరకు చనిపోయిన పరిస్థితులు కూడా చూసాం. ఇవన్నిటిలోనే ఆయన సిబిఐ కేసు కూడా ఎదుర్కొన్నాడు, కోర్టుల్లోకి వెళ్ళాడు. ఢిల్లీ ఈ ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆయన ఢిల్లీకి వెళ్ళి సిబిఐ విచారణ కూడా హాజరు కావాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన భార్యతో విడాకుల వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది. అంటే ఒక రకంగా చూస్తే కొత్తగా రాజకీయాలకు అడుగుపెట్టిన ఈ అనుభవం లేని విజయ్ని డోల్ డ్రమ్లు వేసి ఇటు అటు ఇటు వేసి కొట్టేశారు. ఇతని ఈ లేత రాజకీయ అనుభవం లేని ఈ రాజకీయ నాయకుడు ఏమవుతాడనే సందేహము తమిళనాడు జనానికి కలిగింది. చుట్టుపక్కల
ఆయన ఆయన ఫ్యాన్ బేస్ ఉన్నా లేకపోతే ఆయన సినిమాలను చూసేవాళ్ళు కానీ ఆయన అడుగులను గమనిస్తున్న వాళ్ళందరూ కూడా మళ్ళాంటి వాళ్ళు కూడా డౌట్ వచ్చేసింది, ఏమవుతాడు ఈ విజయ్, అటు పక్క డిఎంకే ఇటు పక్క ఏడిఎంకే రెండు ఖండాలు తీరిన రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, ఇంకో పక్క బీజేపీ ఉంది, ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంది, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉంది, ఈ పార్టీలన్నీ కలిపి ఇతన్ని నలిపేస్తున్నాయి, ఇతను తట్టుకోలేకపోతున్నాడు, అయ్యో పాపం అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ జనం ఓట్లు వేసే తీరులో ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయాన్ని ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. రెండు పార్టీలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఎక్కువ ఓట్లన్నీ డిఎంకే నుంచి టీవీకి షిఫ్ట్ అయ్యాయి, ఏడిఎంకే నుంచి కూడా కొన్ని ఓట్లు షిఫ్ట్ అయినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన వాగ్దానాలు కూడా సూటిగా సుత్తి లేకుండా ఇచ్చారు. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళందరూ కూడా నెలకు 4,000 ఇస్తానని వాగ్దానం చేశాడు. అదంతా కూడా యూత్ని ఆకర్షించింది. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి 2,000 ఇస్తా ఉన్నారు. అలాగే పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు. అలాగే ఉపాధి కల్పించే వాళ్ళకి ఉపాధికి ఏమేమి చేస్తానో అన్నీ చెప్పారు. అలాగే 75% ఉద్యోగాలను తమిళనాడులో పుట్టిన వాళ్ళకే తమిళనాడు గడ్డ మీద ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. మహిళలకు ఫ్రీ బస్ ఇప్పుడు నడుస్తూ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. అలాగే 33% మంది మహిళలకు రిజర్వేషన్లు ఇస్తాను రాజకీయాల్లో ఉద్యోగాల్లో అని ఆయన చెప్పారు. ఇది బాగా మహిళలను ఆకట్టుకుంది. లాస్ట్ టైం డిఎంకే 136 సీట్లలో గెలిచింది. ఆ 136 సీట్లలో డిఎంకే కూటమికి 50కి పైగా శాతం మంది మహిళలు ఓట్లు వేశారు. అదిగాక డిఎంకే ఒక పథకాన్ని ఇప్పుడు ఆ స్టేట్లో అమలు చేస్తూ ఉంది. అదేంటంటే ప్రతి మహిళకు నెలకు 1,000 రూపాయలు ఆమె ఖాతాలో వేయడం. అలాంటి పథకమే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అమలు చేస్తూ ఉంది. ఆమె ఎస్సీ ఎస్టీ మహిళలకు నెలకు 1,200, మామూలు జనరల్ మహిళలకు 1,000 రూపాయలు చొప్పున వేస్తూ ఉన్నారు. అది బాగా ఆమెకు మైలేజ్ తెచ్చిపెట్టింది. 2021లో మమతా బెనర్జీ తిరిగి గెలవడానికి కారణమైన పథకాల్లో ఆ పథకం ఒకటి. అలాంటి పథకాన్ని 2022 నుంచి తమిళనాడులో స్టాలిన్ కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. అయినా సరే ఆ పథకం ఉంది, మహిళలకు బస్సుల్లో ఫ్రీ సదుపాయం ఉంది, కొత్తగా ఇంకొన్ని హామీలను కూడా స్టాలిన్ ఇచ్చాడు. అయినా కూడా స్టాలిన్ నమ్మలేదు, ఏఐడిఎంకే నమ్మలేదు, విజయనే నమ్మారు. ఫ్రెష్ లుక్ వచ్చింది. ఒకప్పుడు డిఎంకేని ఓడించడానికి ఎంజీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు డిఎంకేని ఏఐడిఎంకేని ఓడించడానికి విజయ్ వచ్చారు అనే చర్చ అక్కడ నడుస్తోంది తమిళనాడులో. రాజకీయంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ సినిమా స్టారు, ఈ సినిమా హీరో తమిళనాడులో చేజిక్కించుకున్నాడు. ఇప్పటి నుంచి ఆయనకు గెలిచాడు కాబట్టి ఆయన బాట పూలబాటుగా ఉండదు. ఆయన బాట అంతా కూడా ముళ్ళబాటుగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న స్కీమ్కే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది తమిళనాడులో. ఆ పథకాన్ని కొనసాగించాలి. అయినా ఇంకా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి బంగారం ఇస్తానని వాగ్దానం చేశారు. నిరుద్యోగులకి 4,000 రూపాయలు భృతి ఇలా ఇచ్చుకుంటూ పోయాడు. వీటన్నిటిని కూడా ఆయన సీఎంగా అమలు చేసి తిరాసి ఉంది. అలాగే చేతికి అవినీతి మరక అంటకుండా ఉండాల్సి ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత ఈ అనుభవ రాహిత్యం లేని పరిపాలన ఆయన అందించి ప్లెయిన్గా ఎప్పుడైతే తమిళ ప్రజల మన్నలను పొందగలుగుతాడో ఆయన రాజకీయంగా నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మొత్తం జర్నీలో విజయ్ తీసుకున్న నిర్ణయాలు కానీ, విజయ్ చేసిన ప్రచారం కానీ ప్రజలకు సూటిగా తాకింది. దాంట్లో ఎటువంటి రెండో ఆలోచనే లేదు అనడానికి ఈరోజు వస్తున్న ఫలితాలనే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. విజయ్ అనే వ్యక్తి ఒక హీరోగా వచ్చాడు. 30 ఏళ్ల కెరీర్ అతనిది. అనేక సంచలనాత్మకమైన సినిమాలను ఆయన తీశాడు. అనేకమైన సంచలనాత్మకమైన రికార్డులను ఆయన సృష్టించాడు. క్రిస్టియన్గా ఉన్నారు, భార్య హిందూగా ఉన్నారు. ఈ కాంబినేషన్తో పాటు అంటే ఒక పార్టీ అప్రతిహతంగా గెలిచినప్పుడు కానీ, ఒక పార్టీ విజయం సాధించినప్పుడు కానీ వాళ్ళకి ఆ వర్గం సహకరించింది, ఈ వర్గం సహకరించింది, అందుకే గెలిచారనే లెక్కలు అనేది కూడా సరికాదు. ఎందుకంటే అన్ని వర్గాలు సహకరిస్తేనే ఒకళ్ళు గెలవగలుగుతారు. ముఖ్యంగా చూసుకుంటే ఏఐడిఎంకే గతంలో 66 సీట్లు తీసుకుంది 2021లో. ఆ 66 సీట్లో ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈసారి పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా యూత్ ఉన్న చోట ఎక్కువ సీట్లన్నీ కూడా టీవీకేకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ వర్గం ఈ వర్గం అనేది లేకుండా, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది లేకుండా అన్ని ప్రాంతాలు కలగలిపి ఒక పార్టీకి విజయం అందించినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఇంకా మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా చేరలేదు, కొద్దిగా దూరంలో ఆగి ఉన్నారు. ఆ మ్యాజిక్ ఫిగర్ను ఆయన సొంతంగా అందుకోగలుగుతారా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత కానీ అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సీఎం అవుతారు. ఆయన ఈ రెండు కూటముల్లో ఏదో కూటమిని మద్దతు తీసుకుంటారా, లేకపోతే ఆ రెండు కూటముల్లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చేవాళ్ళ మద్దతు తీసుకుంటారని చూడాలి. మొత్తానికి విజయ్ దేశంలో సినిమా రంగం నుంచి వచ్చి ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా కొనసాగకుండా ఒక పార్టీకి అధినేతగా, ఒక రాష్ట్రానికి సీఎంగా కాబోతున్నారు. గతంలో అనేక మంది ప్రయత్నాలు చేశారు సీఎంలు కావడానికి, అలా కాలేకపోయారు. ఇప్పటికీ చాలామంది సినిమా నటులు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా, ఎంపీలుగా మాత్రమే వెళ్ళగలిగారు. టీవీకే అధినేత విజయ్
ఫస్ట్ అటెంప్ట్లోనే తొలి ప్రయత్నంలోనే ఆయన సీఎం సీట్ను అందుకోబోతా ఉన్నారు.